Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about differentiation chapter exercise 9A second bit problems అమ్మా. సో దీనికన్నా ముందు ఫస్ట్ బిట్ మీద 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందమ్మా. ఎవరైనా ఆ వీడియోస్ చూడకుండా ఉన్నట్లయితే దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందమ్మా, వెళ్ళి చూడండి. ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో, ఫార్ములాస్ని బేస్ చేసుకొని చేసే ప్రాబ్లమ్స్ కాబట్టి ఫార్ములాస్ అన్నింటిని కూడా చాలా వరకు తగ్గించి ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములాస్ మాత్రమే డిస్కస్ చేసి వాటిని యూజ్ చేసుకొని ప్రాబ్లం చేయడం జరిగింది. ఓకేనా? సో కంపల్సరీ చూడండి అమ్మా. నౌ లెట్ us start the today's class. Before going to start the class, I request you all, please subscribe to our channel A Square Maths Academy. Okay? Now see here. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తాము సెకండ్ బిట్లో. సో ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఇస్తాడు. ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఏతుందో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్, ఈ ఫార్ములా బేస్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుందమ్మా. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అనే ఫార్ములా బేస్ చేసుకొని, అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అన్నింటినీ చేయాలమ్మా. ఓకేనా? సో దీనికి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీగా షార్ట్ ఆన్సర్లో వస్తుందమ్మా. ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో అందులో ఏమేమి ఇంపార్టెంటో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా స్టార్ మార్క్ ఇస్తాను, చూడండి. ఓకే? సో ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి కొన్ని ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ కూడా కొన్ని యూజ్ చేసే వీలుంటుందమ్మా. ఆ ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ వచ్చేసి ఏంటంటే సైన్ సి ప్లస్ సైన్ డి కానీ, సైన్ సి మైనస్ సైన్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి అండ్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి అమ్మ. సో ఈ ఫార్ములాస్ మెయిన్గా మీరు బైహార్ట్ చేసినట్టయితే వీటిని యూజ్ చేసుకుని మనం మ్యాక్సిమం ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేస్తాం. ఓకే? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ క్యూబ్ అని ఇచ్చినమ్మా. ఎక్స్ క్యూబ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ అన్నమాట. సో కామన్ డెరివేటివ్ ఏమవుతుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్ అవుతుంది. డైరెక్ట్ ఫార్ములా ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా అప్లై చేస్తే 3 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 2 అవుతుంది. అంటే 3x స్క్వేర్ అనేది ఫార్ములా మనకు ఆన్సర్ వస్తుంది డైరెక్ట్ ఇది. కాకపోతే ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి మనకి ఏం చేయాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ అమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ డివైడ్ బై హెచ్. ఇలా రాసిన తర్వాత మనకు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ వచ్చింది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది మైనస్ ఎక్స్ క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాం. అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్కి అప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ హెచ్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ 3xh ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వి గెట్ హియర్ మైనస్ ఎక్స్ క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. సో మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ అన్ని టర్మ్స్లో హెచ్ అనేది కామన్ ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే హెచ్ని కామన్ తీస్తే హెచ్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ హెచ్ వి గెట్ హియర్. ఓకే? 3xh వి గెట్ హియర్. ఓకేనా? అంటే హెచ్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3xh వి గెట్ హియర్. సో లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 కాబట్టి హెచ్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. అప్పుడు ఏమవుతుంది? 0 స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 0 అంటే 0 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 0 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్ వి గెట్ హియర్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వి గెట్ హియర్ 3x స్క్వేర్ వి గెట్ హియర్. సో 3x స్క్వేర్ ఇస్ ది ఆన్సర్ అమ్మా. సో ఇలా ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుంటూ మనం ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా చేయాలి. ఓకేనా? నౌ వి గో టు సెకండ్ ప్రాబ్లం. ఓకే? ది సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 4 అని ఇచ్చిందమ్మా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 4 వి టేక్ హియర్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అమ్మా. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 4 మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 4 వి గెట్ హియర్. సో మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోద్దమ్మా. సో వి గెట్ హియర్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ పవర్ ఆఫ్ 4 అంటే ఏ ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ 4 ఫార్ములా. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 4 వస్తుంది ప్లస్ 4x క్యూబ్ హెచ్ వస్తుంది ప్లస్ 6x స్క్వేర్ హెచ్ స్క్వేర్ వస్తుంది ప్లస్ 4x హెచ్ క్యూబ్ ప్లస్ హెచ్ పవర్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయి. మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 కూడా క్యాన్సిల్ అయిపోతే సో రిమైనింగ్ టర్మ్స్ అన్నింటిలో హెచ్ కామన్ ఉంటుంది. సో లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 హెచ్ ఆఫ్ 4x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ హెచ్ ప్లస్ 4xh స్క్వేర్ ప్లస్ హెచ్ క్యూబ్ బై హెచ్ వి గెట్ హియర్. సో డినామినేటర్ న్యూమరేటర్ హెచ్ ఉంది కాబట్టి హెచ్ క్యాన్సిల్ చేసేయండి అమ్మా. తర్వాత ఉన్న వాటిలో
హెచ్ ఉన్న కాడ 0 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 4x³ ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 వచ్చేస్తుంది. అంటే 4x³ వి గెట్ హియర్. 4x³ ప్లస్ 0 ఈజ్ నథింగ్ బట్ 4x³. సో 4x³ ఈజ్ ది ఆన్సర్ అమ్మ. సో ఇలా మనం ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా చేసుకుంటూ వెళ్తాము. ఓకేనా. నౌ వి గో టు థర్డ్ వన్. సో థర్డ్ వన్ వచ్చేసి ax² ప్లస్ bx ప్లస్ c అని ఇచ్చిండు. ఇది f(x). సో f'(x) ఈక్వల్స్ టు మనకు లిమిట్ h → 0 f(x ప్లస్ h మైనస్ f(x బై h) అమ్మ. అంటే f(x ప్లస్ h ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇచ్చిన దాన్ని మనం f(x) అనుకున్నాం కాబట్టి f(x ప్లస్ h ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో f'(x) ఈక్వల్స్ టు లిమిట్ h → 0 x ప్లస్ h సబ్స్టిట్యూట్ చేస్తే a(x ప్లస్ h హోల్ స్క్వేర్ ప్లస్ b(x ప్లస్ h ప్లస్ c మైనస్ f(x) అంటే ఏంటి మళ్ళీ ax² ప్లస్ bx ప్లస్ c కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ax² మైనస్ bx మైనస్ c వి గెట్ హియర్. ఓకే. సో మైనస్ c ప్లస్ c క్యాన్సిల్ అయిపోయింది కాన్స్టెంట్. సో రిమైనింగ్ వాటిలో ax² ప్లస్ x ప్లస్ h హోల్ స్క్వేర్ కామన్ ఎక్స్పాండ్ చేస్తే ax² ప్లస్ ah² ప్లస్ 2axh ప్లస్ bx ప్లస్ bh మైనస్ ax² మైనస్ bx వి గెట్ హియర్. సో మైనస్ ax² మైనస్ bx క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ వాటిలో మళ్ళీ h కామన్ వస్తుంది. సో అప్పుడు h కామన్ తీస్తే h ఆఫ్ 2ax ప్లస్ ha ప్లస్ b బై h వి గెట్ హియర్. సో మళ్ళీ h క్యాన్సిలేషన్ అనుకోండి. తర్వాత రిమైనింగ్ వాటిలో h ఉన్న చోట మళ్ళీ 0 సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. అప్పుడు ఏమొస్తుంది 2ax ప్లస్ 0 ప్లస్ b వస్తుంది. అంటే 2ax ప్లస్ b ఇస్ ది ఆన్సర్ అమ్మా. సో దిస్ ఈస్ ది థర్డ్ వన్. నౌ వి గో టు ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే రూట్ ఎక్స్ ప్లస్ 1 ఉంది. రూట్ ఎక్స్ ప్లస్ 1 f(x) ఈక్వల్స్ టు వి టేక్ హియర్ రూట్ ఎక్స్ ప్లస్ 1 దెన్ f'(x) ఈక్వల్స్ టు లిమిట్ h → 0 f(x ప్లస్ h మైనస్ f(x బై h) అమ్మ. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ h సబ్స్టిట్యూట్ చేస్తే f'(x) ఈక్వల్స్ టు లిమిట్ h → 0 అండర్ రూట్ ఆఫ్ x ప్లస్ h ప్లస్ 1 మైనస్ f(x) యాజ్ ఇట్ ఈజ్ అంటే మైనస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా. డివైడ్ బై h వి రైట్ నౌ. సో ఇప్పుడు మనకు న్యూమరేటర్లో స్క్వేర్ రూట్లో ఉన్నాయి కాబట్టి మధ్యలో మనం మైనస్ ఉందమ్మా. కాబట్టి మనం ఏం చేయాలంటే రేషనలైజేషన్ చేయాలి. అంటే ప్లస్తోని మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. సో రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 వి గెట్ హియర్. ఓకే. అంటే మల్టిప్లై చేస్తే సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కాబట్టి a² మైనస్ b² ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 వి గెట్ హియర్. సో మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఆల్సో క్యాన్సిల్. సో వాట్ వి గెట్ హియర్ న్యూమరేటర్ హెచ్ వి గెట్ హియర్ డివైడెడ్ బై హెచ్ ఆఫ్ అగైన్ సేమ్ వాల్యూ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ వి రైట్ నౌ. హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్లో డినామినేటర్లో. సో రిమైనింగ్ వాటిలో మనం హెచ్ ఉన్నది కాబట్టి ఆ హెచ్ ఉన్న చోట 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 వి గెట్ హియర్. సో 1 బై రూట్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 ఏమవుతుంది 1 బై 2 రూట్ ఎక్స్ ప్లస్ 1 వి గెట్ హియర్. ఓకేనా. సో దిస్ ఈస్ ది డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1. ఓకే. నౌ వి గో టు ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి sin 2x అమ్మ. sin 2x అంటే ఏంటంటే f(x) ఈక్వల్స్ sin 2x కాబట్టి f'(x) ఈక్వల్స్ టు లిమిట్ h → 0 f(x ప్లస్ h అంటే sin 2x ప్లస్ 2h వస్తుంది మైనస్ f(x) అంటే sin 2x డివైడ్ బై h యాజ్ ఇట్ ఈజ్ అమ్మ. ఓకేనా. సో లిమిట్ h → 0 sin c మైనస్ sin d ఫార్ములా వచ్చింది. అంటే sin c మైనస్ sin d ఏమైతే అంటే 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 అవుతుంది. ఓకేనా. 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 ఆ ఫార్ములా అప్లై చేస్తే 2 cos 2x ప్లస్ 2h ప్లస్ 2x బై 2 sin 2x ప్లస్ 2h మైనస్ 2x బై 2 అవుతుంది బై h యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా. సో వీ కెన్ సింప్లిఫై దిస్ ఈజ్ లిమిట్ h → 0 2 cos ఆఫ్ 2x ప్లస్ h ఇంటూ sin h వి గెట్ హియర్ డివైడ్ బై h యాజ్ ఇట్ ఈజ్. సో ఇప్పుడు ఇలా సైన్ ఒకటి హెచ్లో ఉన్నది, కాస్ అనేమో ఎక్స్ ప్లస్ హెచ్లో ఉన్నది. అంటే ఎక్స్ అండ్ హెచ్లో కలిపి ఉన్నది కాస్ అనేది, సైన్ మాత్రం హెచ్లో ఉన్నది. అంటే సైన్ మనం లిమిట్లోకి వెళ్ళి డైవర్ట్ చేయాలి. ఎట్లా చేయాలంటే లిమిట్ h → 0 2 cos 2x ప్లస్ h ఇంటూ లిమిట్ h → 0 sin h బై h చేయాలమ్మా. ఇలా అంటే సైన్ హెచ్తోని ఈ డినామినేటర్లో హెచ్ని తీసుకెళ్ళాలి. అంటే లిమిట్ h → 0 sin h బై h ఏమైతే అంటే 1 అవుతామా. సో దాన్ని 1 రాయొచ్చు. తర్వాత రిమైనింగ్ వాటిలో h ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 cos
2x plus 0 అంటే 2x we get here. 2 cos 2x into 1 that equals 2 cos 2x we get here. ఓకేనా? సో దిస్ ఇస్ ది ఆన్సర్ ఆఫ్ ఫిఫ్త్ వన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి cos ax ఉందమ్మా. f of x equals to cos ax. సో దెన్ f dash of x equals ఏమవుతుంది? లిమిట్ h tends to 0 cos of ax plus ah మైనస్ cos ax by h we get here. ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం ఫార్ములా వచ్చింది? కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా వచ్చింది. ఏమవుతుంది? -2 sin c ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 గెట్ ఇయర్. ఓకేనా? కాస్ సి మైనస్ కాస్ డి, సి ప్లేస్లో ఏఎక్స్ ప్లస్ హెచ్ ఏహెచ్ ఉంది, డి ప్లేస్లో ఏఎక్స్ ఉందమ్మా. ఓకేనా? దెన్ వాట్ వి గెట్ ఇయర్? -2 sin 2ax plus ah by 2 ఇంటూ సైన్ ఏహెచ్ బై 2 గెట్ ఇయర్. -ax ప్లస్ ఏఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇవ్వండి, అబ్జర్వ్ చేయండి, సైన్ ఏహెచ్ బై 2 వచ్చింది. లాస్ట్ ప్రాబ్లంలో సైన్ హెచ్ వచ్చింది, ఇక్కడ సైన్ ఏహెచ్ బై 2 వచ్చింది. అంటే సైన్ ఏహెచ్ బై 2ని డినామినేటర్లో హెచ్ని ఒక సైడ్ తీసుకోవాలి, లిమిట్తోని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఏదంటే లిమిట్ h tends to 0 -2 sin of 2ax plus ah by 2 as it is ఇంటూ లిమిట్ h tends to 0 sin ah by 2 by h. ఇక్కడ హెచ్ కోఎఫిషియంట్ ఏ బై 2 ఉంది కాబట్టి ఏ బై 2తో మల్టిప్లై డివైడ్ అయ్యారమ్మా. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుందంటే లిమిట్ h tends to 0 sin ah by 2 by a by 2 h ఇంటూ a by 2 వి గెట్ హియర్. సో లిమిట్ h tends to 0 sin ah by 2 by ah by 2 వాల్యూ 1 అవుతుంది. అంటే 1 ఇంటూ a by 2 వి గెట్ హియర్. ఓకే, సో 2 ఇంటూ లిమిట్ h tends to 0, రిమైనింగ్ వాటిలో మనకు h ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 2 sin ax ఇంటూ a by 2 వి గెట్ హియర్. అంటే మైనస్ యాజ్ ఇట్ ఈస్. సో -2 sin ax ఇంటూ a by 2, 2 క్యాన్సిల్ అయిపోతుంది అనుకో, -a sin ax వి గెట్ హియర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం సెవెంత్ వన్, tan 2x అమ్మా. f of x ఈక్వల్స్ tan 2x అనుకోండి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ మళ్ళీ f dash of x ఈక్వల్స్ టు లిమిట్ h tends to 0 f of x plus h మైనస్ f of x by h. సో ఈ ఫార్ములాని అప్లై చేస్తే f of x plus h అంటే tan of 2x plus 2h వస్తుంది. f of x equals to tan 2x. We can substitute that value, we get here f dash of x equals to limit h tends to 0 tan of 2x plus 2h minus tan 2x by h. ఓకే, సో ఇక్కడ tan 2x plus 2h minus tan 2x వచ్చిన తర్వాత ఇక్కడ sin c minus sin d కానీ cos c minus cos d లాగా ట్యాన్కి ఉండదమ్మా. కాబట్టి మనం ఏం చేయాలంటే ట్యాన్ని సైన్ బై కాస్ అని రాయాలి. అప్పుడు అంటే కాస్లో కానీ సైన్లో కానీ కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇలా రాసిన తర్వాత ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం తీసుకుంటే కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x వస్తుంది. సో న్యూమరేటర్లో ఏమొస్తుందంటే సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x మైనస్ కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ సైన్ 2x వి గెట్ హియర్. సైన్ ఏ కాస్ బి ప్లస్ మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములాకి వచ్చిందమ్మా. అంటే ఏమవుతుంది? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా. ఓకే, అంటే సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ 2x వి గెట్ హియర్ న్యూమరేటర్లో. ఓకే, డివైడ్ బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ h ఇంటూ కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ ఫార్ములాకి మార్చిన తర్వాత 2x మైనస్ 2x క్యాన్సిల్ అయిపోతుందమ్మా. సో మనకు అప్పుడు ఏం మిగులుతుంది? లిమిట్ h tends to 0 sin 2h మిగులుతుంది న్యూమరేటర్లో. డినామినేటర్లో h ఇంటూ కాస్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x వి గెట్ హియర్. ఓకే, సో ఇప్పుడు మనకు న్యూమరేటర్లో 2h వచ్చింది. అంటే ఇంతకుముందు మా దగ్గర సైన్ h ఉన్నప్పుడు సపరేట్ చేసినట్టే లిమిట్ని సపరేట్ చేయాలి. అంటే లిమిట్ h tends to 0 sin 2h బై h ఇంటూ లిమిట్ h tends to 0 1 బై కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x వి కెన్ రైట్ హియర్. అంటే డివైడ్ చేస్తున్నాం లిమిట్ని. సో ఇక్కడ సైన్ 2h ఉండమ్మా, డినామినేటర్లో కూడా 2h ఉంటే 1 రాయొచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకు సైన్ 2h బై 2h వి గెట్ హియర్ ఇంటూ 2. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉన్నా అని h యొక్క కోఎఫిషియంట్ ఏది ఉన్నా కానీ దాంతో మల్టిప్లై చేస్తే అంటే అదే మనకు ఆన్సర్ వచ్చేస్తామా లిమిట్లో ఉన్నప్పుడు. ఓకే, సో లిమిట్ h tends to 0 sin 2h బై 2h 1 అవుతుంది. అంటే 1 ఇంటూ 2 2 అవుతామా ఇంటూ h ప్లేస్లో సబ్స్టిట్యూట్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై కాస్ ఆఫ్ 2x ప్లస్ 0 ఇంటూ కాస్ 2x వి గెట్ హియర్. అంటే
1 into 2 into 1 by cos square 2x we get here. So cos square 2x ని ఏమని రాయొచ్చు మనం sec square 2x అని రాయొచ్చు. 1 by cos square 2x ని sec square 2x అని రాయొచ్చు. Okay, 1 into 2 2 we get here. So 2 sec square 2x is the answer amma. Okay, now we go to next problem. So 8th one cot x amma. Cot x అంటే f of x equals cot x అనుకోండి. సో f of x plus h ఏమవుతుందంటే cot of x plus h అవుతుంది. సో we can substitute here first principle. f of x equals cot x, then f of x plus h equals to cot of x plus h వస్తుంది. ఓకే, సో f dash of x equals to ఏమవుతుంది, లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. ఓకే, సో cot of x plus h minus cot x by h we get here. సో మళ్ళీ కూడా cot c మైనస్ cot dలోకి వచ్చింది, మనకు ఫార్ములాస్ ఉన్నాయి cot కానీ ట్యాన్లో కానీ. సో కాబట్టి cot of x plus h ని cos x plus h by sin x plus h అని రాయండి. cot x ని cos x by sin x అని రాయొచ్చమ్మా. సో దీన్ని ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి ఏం ఫార్ములా వస్తుందంటే sin x ఇంటూ cos of x plus h మైనస్ sin of x plus h ఇంటూ cos x వి గెట్ ఇయర్. అంటే sin a cos b మైనస్ cos a sin b ఫామ్కి వచ్చింది, అంటే sin of a మైనస్ b. సో sin of x మైనస్ ఆఫ్ x ప్లస్ h అంటే ఏమవుతుంది, sin of x minus h we get here. Okay, divide by h into sin of x plus h into sin x as it is we right now. So minus x plus x cancel అయిపోతే sin of minus h we get here. So sin of minus theta minus sin theta అంటే లిమిట్ h tends to 0 minus sin h by h into లిమిట్ h tends to 0 1 by sin of x plus h into sin x అని రాయొచ్చమ్మా. అంటే సపరేట్ చేసినప్పుడు, ఎందుకంటే సైన్ హెచ్ వచ్చిందంటే సపరేట్ చేస్తాము, సైన్ హెచ్ కానీ కాస్ హెచ్ కానీ వచ్చినప్పుడు సపరేట్ చేయాలి లిమిట్ని. అలా సపరేట్ చేసిన తర్వాత మైనస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ ఈజ్ నథింగ్ బట్ 1 ఇంటూ హెచ్ టెన్స్ టు 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ సైన్ ఎక్స్ వి గెట్ ఇయర్, నథింగ్ బట్ సైన్ స్క్వేర్ ఎక్స్ వి గెట్ ఇయర్. ఓకే, సో మైనస్ 1 ఇంటూ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ అమ్మా. సో 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ని కోసెక్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. సో మైనస్ కోసెక్ స్క్వేర్ ఎక్స్ వి గెట్ ఇయర్. So minus cosec square x is the answer. Okay, now we go to next problem. So next problem వచ్చేసి sec 3x ఇచ్చిందమ్మా. So let us take f of x equals to sec 3x. So you find out here f of x plus h అంటే x ప్లేస్లో x ప్లస్ h సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే sec 3x plus 3h వస్తుంది. f of x plus h వాల్యూ ఏమవుతుందంటే sec 3x plus 3h వస్తుంది. f of x వాల్యూ sec 3x as it is. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే f dash of x ఈక్వల్స్ టు లిమిట్ h tends to 0 f of x plus h మైనస్ f of x by h అమ్మ. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే f dash of x ఈక్వల్స్ టు లిమిట్ h tends to 0 sec of 3x plus 3h మైనస్ sec 3x డివైడెడ్ బై h we get here. ఓకే, సో ఇక్కడ మనకు cos c మైనస్ cos d వరకు మాత్రమే ఉంటాయి కాబట్టి సెక్ని కాస్లోకి కన్వర్ట్ చేయాలి, అంటే 1 బై కాస్ అని రాయొచ్చు. ఓకే, సో 1 బై కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h మైనస్ 1 బై కాస్ 3x వి గెట్ హియర్. సో లిమిట్ h టెన్స్ టు 0 కాస్ 3x మైనస్ కాస్ 3x ప్లస్ 3h డివైడ్ బై h ఆఫ్ కాస్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x వి గెట్ హియర్ అమ్మా. ఎల్సిఎం తీసుకుంటే ఇప్పుడు కాస్ సి మైనస్ కాస్ డి ఫామ్లోకి వచ్చేసింది. కాస్ సి మైనస్ కాస్ డి ఏమవుతుందంటే మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సి ప్లేస్లో 3x ఉంది, డి ప్లేస్లో 3x ప్లస్ 3h ఉందమ్మా. సో ఇప్పుడు మనకు మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 రాస్తాం. సో దట్ ఈక్వల్స్ టు వాట్ వి గెట్ హియర్, లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ 2 సైన్ 6x ప్లస్ 3h బై 2 సైన్ ఆఫ్ మైనస్ 3h బై 2 డివైడ్ బై h ఇంటూ కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x వి గెట్ హియర్ అమ్మా. సో సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే సైన్ ఆఫ్ మైనస్ 3h బై 2ని మైనస్ సైన్ 3h బై 2 అని రాయొచ్చు. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో దట్ ఈక్వల్స్ వాట్ వి గెట్ హియర్, లిమిట్ h టెన్స్ టు 0 2 సైన్ 6x ప్లస్ 3h బై 2 ఇంటూ సైన్ 3h బై 2 వి గెట్ హియర్. ఇప్పుడు సైన్ 3h బై 2 వచ్చిన తర్వాత సపరేబుల్ చేయాలన్నమాట. డినామినేటర్ ఉన్న hని సపరేబుల్ చేయాలి. ఎలా చేయాలి, లిమిట్ h టెన్స్ టు 0 సైన్ 3h బై 2 బై h ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 2 సైన్ 6x ప్లస్ 3h బై 2 డివైడ్ బై కాస్ ఆఫ్ 3x ప్లస్ 3h ఇంటూ కాస్ 3x ఇలా డివైడ్ చేయాలి. సో తర్వాత 3/2 అనేది h కోఎఫిషియంట్ ఉంది కాబట్టి 3/2తో మల్టిప్లై డివైడ్ చేస్తే
వాల్యూ 1 అయిపోతుంది, అంటే సైన్ హెచ్ బై హెచ్ ఫామ్లోకి వస్తుంది. అది 1 అవుతుంది, 1 × 3/2 అంటే వాల్యూ 3/2 అవుతుంది. ఇప్పుడు సైన్ హెచ్ యొక్క కోఫిషియంట్, హెచ్ యొక్క కోఫిషియంట్ 3/2 ఉంది కాబట్టి టోటల్ వాల్యూ అంటే డినామినేటర్లో హెచ్ వాల్యూ సైన్ వెళ్ళిపోయి 3/2 వచ్చేస్తుంది. సో 1 × 3/2 వి గెట్ హియర్. సో రిమైనింగ్ వాల్యూస్లో హెచ్ వాల్యూస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 sin 6x/2 డివైడ్ బై cos 3x × cos 3x వి గెట్ హియర్. సో 2 గెట్ క్యాన్సల్ అమ్మా. సో వి గెట్ హియర్ 3 × 1/cos 3x అంటే sec 3x అని రాయొచ్చు, sin బై కాస్ అంటే ట్యాన్ రాయొచ్చు అమ్మా. ఎందుకంటే 2 1s 2 3s కాబట్టి sin 3x న్యూమరేటర్లో వస్తుంది. సో sin బై కాస్ ట్యాన్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 3 sec 3x × tan 3x అమ్మా. ఓకేనా. నెక్స్ట్ 10th ప్రాబ్లం. x sin x ఉందమ్మా. సో f of x ఈక్వల్స్ టు వి టేక్ కేర్ x sin x. సో మళ్ళీ ఫస్ట్ ప్రిన్సిపల్ రాస్తాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే f dash of x దట్ ఈక్వల్స్ టు లిమిట్ h tends to 0 f of x ప్లస్ h మైనస్ f of x బై h. సో f of x ప్లస్ h అంటే ఏమవుతుంది, x ప్లస్ h ఇంటూ సైన్ ఆఫ్ x ప్లస్ h వి గెట్ హియర్. ఓకే. సో f of x ప్లస్ h వాల్యూ వీ కెన్ సబ్స్టిట్యూట్ హియర్, దట్ ఈస్ x ప్లస్ h ఇంటూ సైన్ ఆఫ్ x ప్లస్ h మైనస్ f of x యాజ్ ఇట్ ఈస్ x sin x డివైడెడ్ బై h అమ్మ. సో మల్టిప్లై చేస్తే x ఇంటూ సైన్ ఆఫ్ x ప్లస్ h ప్లస్ h ఇంటూ సైన్ ఆఫ్ x ప్లస్ h మైనస్ x sin x వి గెట్ హియర్. ఓకేనా. సో x ప్లస్ హెచ్తో సైన్తో మల్టిప్లై చేస్తాం, సైన్ ఆఫ్ h ప్లస్ x ప్లస్ హెచ్తో మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది. సో మైనస్ x sin x ఉంది, x సైన్ ఆఫ్ x ప్లస్ హెచ్ ఉందమ్మ. ఎక్స్ని కామన్ తీయండి, సైన్ ఆఫ్ x ప్లస్ హెచ్ మైనస్ సైన్ x బై హెచ్ వి గెట్ హియర్ ప్లస్ లిమిట్ h tends to 0 హెచ్ సైన్ x ప్లస్ హెచ్ బై హెచ్ వి గెట్ హియర్. అంటే సపరేబుల్ చేస్తున్నాం. ఓకేనా. అంటే x sin x ఉంది కాబట్టి x sin x అంటే x కోఎఫిషియంట్ ఉన్న వాటిని తర్వాత హెచ్ వాల్యూస్ని సపరేబుల్ చేస్తే ఇలా వచ్చేస్తాయి మనకి. సో దాని తర్వాత సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా వచ్చిందమ్మా. అప్పుడు ఏమవుతుందంటే 2 cos c ప్లస్ d/2 సైన్ సి మైనస్ d/2 వస్తుంది. అంటే ఏమవుతుంది, లిమిట్ h tends to 0 ఇంటూ ఎక్స్ ఆఫ్ 2 cos x ప్లస్ h ప్లస్ x/2 ఇంటూ సైన్ ఆఫ్ x ప్లస్ h మైనస్ x/2 బై హెచ్ వి గెట్ హియర్ ప్లస్ హెచ్ క్యాన్సిల్ అయిపోతామా, లిమిట్ h tends to 0 సైన్ ఆఫ్ x ప్లస్ h వి గెట్ హియర్. ఓకే. సో దీన్ని సింప్లికేషన్ చేస్తే లిమిట్ h tends to 0 x ఇంటూ 2 cos ఆఫ్ 2x ప్లస్ h/2 వి గెట్ హియర్ ఇంటూ సైన్ ఆఫ్ h/2 వి గెట్ హియర్ డివైడ్ బై హెచ్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ లిమిట్ h tends to 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ x వి గెట్ హియర్. సో ప్లస్ సైన్ x వీ హ్యావ్, దెన్ ఆఫ్టర్ లిమిట్ h tends to 0 x ఇంటూ 2 cos ఆఫ్ 2x ప్లస్ h/2 ఇంటూ లిమిట్ h tends to 0 సైన్ h/2 బై h/2 ఇంటూ 1/2 మ్యామ్. ఇక్కడ మళ్ళీ సైన్ h బై హెచ్ వచ్చింది కాబట్టి సపరేబుల్ చేయాలి, మల్టిప్లై చేస్తుంది, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇంటూ 1/2 వచ్చేస్తుంది. ఓకేనా. అంటే లిమిట్ h tends to 0 సైన్ h బై హెచ్ 1 అవుతుంది, హెచ్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ఇంటూ 1/2 ఉంది అంటే h ఇంటూ 1/2 కాబట్టి. ఓకే. సో 1/2 వచ్చేస్తుంది. సో x ఇంటూ 2 cos x ఇంటూ 1 ఇంటూ 1/2 ప్లస్ సైన్ x వి గెట్ హియర్. సో 1/2 2 క్యాన్సిల్ అయిపోతే వి గెట్ హియర్ x cos x నెక్స్ట్ ప్లస్ సైన్ x యాజ్ ఇట్ ఈస్. సో x cos x ప్లస్ సైన్ x ఈజ్ ది ఆన్సర్ అమ్మ. సో ఇలా ఎప్పుడైనా కానీ హెచ్ వాల్యూ సపరేటబుల్ అయిన తర్వాత హెచ్ వాల్యూ అప్లై చేయాలమ్మా. ఓకేనా. అంటే సైన్ h బై హెచ్ కానీ కాస్ హెచ్ వాల్యూ కానీ ట్యాన్ h బై హెచ్ కానీ 1 అమ్మ. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం 11th వన్, కాస్ స్క్వేర్ ఎక్స్, లాస్ట్ వన్ అమ్మ ఇది. f of x ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఎక్స్, f of x ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు ఏమైతే కాస్ స్క్వేర్ ఆఫ్ x ప్లస్ హెచ్ వి గెట్ హియర్. ఓకే. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ హియర్ f డాష్ ఆఫ్ x వాల్యూ లిమిట్ h tends to 0 కాస్ స్క్వేర్ ఆఫ్ x ప్లస్ హెచ్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై హెచ్ అమ్మ. సో ఇది కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా కాదు, కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి. సో కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బి అంటే ఏం రాయొచ్చు అంటే మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాయొచ్చు అమ్మ. సో మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మైనస్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ వి గెట్ హియర్. ఓకే. సో వాట్ వి గెట్ హియర్ లిమిట్ h tends to 0 మైనస్ సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ హెచ్ వి గెట్ హియర్ డివైడ్ బై హెచ్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ సైన్ హెచ్ వచ్చింది, సపరేబుల్ చేసేయాలి. సో మైనస్ లిమిట్
h tends to 0 sin of 2x plus h as it is into limit h tends to 0 sin h by h. We can write here. So directly we get here formula limit h tends to 0 sin h by h, that value equals to 1 అమ్మ. రిమైనింగ్ వాల్యూస్లో h వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ సైన్ 2x we get here. 2x into 1, that is nothing but minus sin 2x we get here. So minus sin 2x is the answer amma. Okay. For more updates, please like, share and subscribe to our channel A Square Maths Academy. Okay, thank you for watching.